అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆల్రెడీ విని ఉన్నారేమో, ఎవరు చెప్పుంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరుస్తున్నాడు, చాలా మంది రోగులను బాగు చేశాడు, చాలా మందిని ఆయన అద్భుతకరంగా మహిమకరంగా అద్భుత కార్యాలు చేశారు, స్వస్థపరిచారు, దెయ్యములను వెళ్ళగొట్టారు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు అని మొత్తం మీద ఆ నోట ఈ నోట ఒకరికొకరు చెప్పుకుని వారి దగ్గర సమాచారం వెళ్ళినట్టుందేమో, వారేం చేశారంటే వారి గృహంలో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్దాం, యేసుక్రీస్తు ప్రభువు వారు బాగు చేస్తారు అని ఒక విశ్వాసం వాళ్ళకి కలిగింది. గుర్తుపెట్టుకోండి, విశ్వాస సహితముగా నీవు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, విశ్వాసముతో నీవు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, నీ విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడుకొని ఆయన అద్భుతము చేసే దేవుడై ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ఎటువంటి బాధలో ఉన్న, ఎటువంటి ఇబ్బందులో ఉన్న, ఎటువంటి సమస్యలో ఉన్న, ఎటువంటి రోగంతో ఉన్నప్పటికీ నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు. కొంతమంది వైద్యులు అంటూ ఉంటారు, ఇది చాలా అంతు చిక్కని రోగం అండి, ఇది భయంకరమైన రోగం అండి అని మనం వింటూ ఉంటాం డాక్టర్ల దగ్గర, బయట ప్రజల దగ్గర. అయితే నేను ఒక విషయం చెప్పమంటారా బిడ్డలారా, పరమ వైద్యుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అంతు చిక్కని రోగం అంటూ ఏమీ లేదు. అర్థమైందా? డాక్టర్లు అంటారేమో అయ్యో ఈ రోగము, ఈ వ్యాధి, ఈ బాధ, లేకపోతే దీనికి మెడిసిన్ లేదు, దీనికి ఇంకా ఏమీ చెయ్యలేము, ఇంకా వారి చేతులు ఎత్తేస్తారు, ఇంకా సమయం లేదు, ఇంకా అంతా అయిపోయింది, ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదు అన్నట్లుగా వారు కొన్నిసార్లు చెబుతారేమో. కొన్నిసార్లు ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లోనే ప్రాణాలు విడిచిన రోగులు లేకపోలేదు. అయితే నేను చెబుతూ ఉన్న సువార్త, శుభవార్త ఏమిటంటే, యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతు చిక్కని రోగము అని మనుషుల చేత పిలువబడుతున్నప్పటికీ అటువంటి రోగము కలిగిన వ్యక్తులు యేసుక్రీస్తు దగ్గరికి విశ్వాసముతో రాగలిగితే ఆ వ్యాధి నుంచి, ఆ రోగం నుంచి విడిపించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం